ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంచి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నేను ఆడుకోను. మా చిన్నమ్మాయి ప్రియ. అలాగా? మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని, మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు. అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. ష్యూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. ఈజీ. నువ్వు రేళ్ళు అమ్మడు, ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యులైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్నెంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదవమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహమాట ఏమిటమ్మా? నాన్న ఇది కావాలి అన్న అనగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వద్దు డాడీ, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా. తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను. డాడీ ఆ లెటర్. ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్ లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని రేపు చదివేసారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు? ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మేము సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు, నైజాం నవాబు. సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా. నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడి. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏవండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏవండి, నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తధాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి ఇక వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరో ఫోటో అక్కడ పెట్టింది? ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా కట్టపడటానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంజు పేరు వినపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కరి వరుస పెట్టి నరికేస్తా. ఏమిటే, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు, ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ? నాకు తెలుసు డాడీ,
అక్కయ్య అంటే నీకెంత ప్రేమ, ఆవేశంలో అరిచినా దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని. అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ. కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూసుద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం వెలగబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు. ఇల్లు పెద్దది. అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ డాడీ. ఏమయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. డాడీ, బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా? అంతా బెట్టు. నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు? నీ పెళ్లి కాదు కానీ బావ చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాకా? బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు? అది వేరు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేరు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూశావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. ప్రియా, వస్తున్నా డాడీ. పదక్క. ఏమిటి డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి, నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు, నీకు ఒక పజిలే. ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అలివేణి, నువ్వు చెప్పకు. సతీష్. అల్లుడి పేరు సతీష. మనిషికి తగ్గట్టు ముచ్చెల్లా ఉన్నాడు. అమ్మాయినా? అబ్బా, ఈయన మీ ఆయనే లేవమ్మా. కాదని ఎవరన్నారు? రేపు పోతుందాం. ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరు చెప్పరా. వీరే ఎంత పొగర్రా నీకు! ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అల్లుడన్నావో నీ గుడ్లు తోడేస్తాను. ఆ బికారి కదవా, ఆ దరిద్రుడు నా అల్లుడంటావా? రేయ్, వాడే నిజంగా నా అల్లుడైతే నా కూతుర్ని వాడిని ఇక్కడే శుద్ధి పారేసి ఇక్కడే గుడ్డు పొడి చేస్తాను రా. ఆ తింగర విధవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడు అవుతాడా? లేకపోతే ఏంటే, వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మ దూరం పట్టుకుని నా అల్లుడంటాడా? అంటే అన్నాడు. మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? ఈ టాబ్లెట్ తీసుకోండి. ఇదిగో పనబ్బాయ్, త్వరగా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు పట్టుకురా. ఏమిటి అలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నాన్న. అర్థమైందా? మేమెవరూ చెబుతా కానీ పని చేయవా? డాడీ, వంట వాళ్ళకి సర్వెంట్లకి ఎంతో పొగలు పనికిరాదు. డాడీ మీరు ఆఫీస్ పడకండి, నేను చెప్తాగా. మీరు లోపలికి వెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి, నేను వస్తాగా. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా సర్వెంటా? అన్ని ఆయనే. ఏమండి, కోపం వచ్చిందా? లేదే.
ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా, పనివాడినా, వంటవాడినా? ముందు ఆ సంగతి తేల్చి చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళ అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నానుగా. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాడినల్లా అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్నా ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. అలాగా? ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపోయవటండి. అంత పని జరిగిందా? అవునండి, సతీష్ నా అల్లుడు. అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత్తో పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడటం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో, ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణీళ్ళు తీసుకురండి. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాలు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా. కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి.